నిన్న ఒక వీడియో చూసా, అంతకుముందు నేను ఒక వీడియో చేశా. ద రీజన్ ఒక మనిషి ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా, నీచంగా, నికృష్టంగా మాట్లాడుతూ ఉంటే ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఎవరినైతే తను టార్గెట్ చేశారో వాళ్ళతో కూర్చొని ఏంటిది అని చెప్పేసి కోసం, అంటే అది విశ్లేషణ కూడా కాదు, బికాజ్ వాడి స్ట్రాటజీ నాకు అర్థమయ్యి ఇది వీడి స్ట్రాటజీ అని చెప్పే ప్రయత్నంలో ఒక వీడియో చేస్తే, ఇఫ్ యూ లైక్ అప్రిషియేట్, నచ్చకపోతే వదిలేయి, లేదన్నా తిట్టి చావు, నష్టమేం లేదు. ఎందుకంటే నాకు తిట్లేం కొత్త కాదు, కామెంట్ రూపంలో బోల్డన్ని వస్తాయి. అలా కాకుండా నన్ను బ్రదర్ అని క్లెయిమ్ చేస్తావేంట్రా, నాకు అర్థం కాదు. బ్రదర్ ఏంటి బ్రదరు, ఏం బ్రదరు, ఎట్లా బ్రదరు? సరే పోనీలే, మనం ఎప్పుడన్నా డెన్విల్లేలో కలిసింది లేదు, నా కుక్కని నువ్వు ట్రీట్మెంట్ చేసింది లేదు, కనీసం మనం కలిసి ఏ పిక్నిక్కో విహారయాత్రకో వెళ్ళింది లేదు, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఆడింది లేదు, ఇలా ఒకరి మీద ఒకరు ఎగరేసుకొని రోడ్ల వెంబడి తిరిగింది లేదు, ఎగ్జిబిషన్ల చుట్టూ ఆడింది లేదు. సో అంతెందుకు కింగ్డమ్ సినిమాలో అన్నా అంటేనే ఉన్నా అంటూనే అనే సాంగ్ కూడా నీకు నాకు లేదు. సరే వాట్ ఎవర్, మొత్తానికైతే ఏదో రకంగా క్లెయిమ్ చేసావు, వాట్ ఎవర్. బట్ ఇప్పుడు అందరు అడుగుతున్నారు నన్ను, మీ అన్నంట కదా, ఎక్కడ ఉంటాడు, ఇన్నాళ్ళు చెప్పలేదేంటి అని. మరి చెప్పాలి కదా ఎక్కడ ఉంటాడంటే, ఏమీ లేదు, వెరీ సింపుల్. డెన్విల్లే యానిమల్ హాస్పిటల్ అని కొట్టండి గూగుల్లో, నేను చెప్తా మీకు. ఇది చూపించి ఇక్కడ వేసేంత ఓపిక నాకు లేదులే, కానీ డెన్విల్లే యానిమల్ హాస్పిటల్ న్యూ జెర్సీ అని కొట్టండి, వాడి వెబ్సైట్ కూడా వచ్చి పడేస్తుంది. ఆ వెబ్సైట్లో అందంగా నవ్వుకుంటా కుక్కల్ని పిల్లల్ని హింసిస్తా వీడు నయనానందం పొందుతా కొన్ని ఫోటోలు ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ అనుకోవద్దు, మీకు తెలుసు అది ముందు జరిగేది నవ్వుతూ ఉంటే ట్రీట్మెంట్. అవి నవ్వి చెప్పలేవు కదా, వెనకాల నన్ను గిల్లుతున్నాడు, రెక్కుతున్నాడు అని చెప్పేసి. సో వాట్ ఎవర్, నా స్టాఫ్ ఇది, మేమందరం ఇది అని చెప్పేసి ఉంటాయి. తన అడ్రస్, వీధి అండ్ మ్యాప్స్కి వెళ్ళారనుకోండి డెన్విల్లే యానిమల్ హాస్పిటల్, మీరు మ్యాప్స్కి వెళ్తే అన్నీ కనిపించేస్తాయి, ఎక్కడా ఉండదు. దీని ఎదురుగా ఒక చిన్న పెట్రోల్ పంప్ లాంటిది ఒకటి ఉంటుంది, ఆ పక్కన వచ్చేసి ఇంకోటి మోటార్ హబ్ ఉంటుంది. స్ట్రీట్ అంతా వెరీ వెల్ నోన్ స్ట్రీట్. ఇక వాడి నెంబర్లు, ఇంకా మీరు ఏమైనా వాట్సాప్ కాల్ చేయాలన్నా, అడ్రస్ ఉంటే ఏమన్నా మంచిగా ఉత్తరాలు గిఫ్ట్లు పంపాలనుకున్నా కూడా అక్కడికి పంపుకోవచ్చు. నెక్స్ట్, దిస్ ఈజ్ హిజ్ అడ్రస్. సో పంచ్ ప్రభాకర్కి సంబంధించినటువంటి అడ్రస్ డెన్విల్లే యానిమల్ హాస్పిటల్ అని కొట్టండి, వెరీ సింపుల్. అంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మరి మా అన్న అన్నప్పుడు అడ్రస్ ఇవ్వాలి కదా, తప్పు కదా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నిన్న ఇక్కడ ఈ గాడిద ఇంకో గాడిద కూర్చొని, రెండు కంచర గాడిదలు కూర్చొని ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాయి. ఏంటబ్బా ఈ వీడియో అంటే, వాడు అసలు లోకంలో అత్యుత్తమమైనటువంటి నువ్వు, ఓ భారతరత్న, ఓ పరమవీర చక్ర లాంటి నువ్వు ఒక మహిళల పట్ల కించపరుస్తా ఉంటే, ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్. అసలు నేను నమ్మలేకపోతున్నానన్నా, అలా ఎలా జరిగిందని చెప్పి నేను నిన్ను పిలిచాను అని వాడు కూర్చుంటే, ఈడు కూర్చుని అవునవును మా అమ్మ నన్ను గేదెనినట్టు చెమటోడ్చి అసలు ఎంత చెమటోడ్చి గనిందో నాకే తెలియదు, మొత్తం చెమటోడ్చే నన్ను గనేసింది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి మేము చెమటలు ఇదుతూ పెరిగాము. అంతటి తెలిసినోడిని నాకు, ఒక మహిళని, ఒకసాటి మహిళని నేనెందుకు అలా అంటాను అని ఈయన, అరే అవును నువ్వు అసలు అట్లా అనవన్నా, నీ గురించి మాకు పూర్తిగా తెలుసు. ఎంత తెలుసు అంటే అంత తెలుసు. చిన్నప్పటి నుంచి అసలు నువ్వు ఎలా పుడతావో తెలుసు, ఎప్పుడు చస్తావో తెలుసు, నీ గురించి నాకు అంత తెలుసు. నువ్వు ఒక మహిళ పట్ల ఇట్లా నీచంగా మాట్లాడతావు నాకు తెలియదని వాడు, అవునవునవునవునని మళ్ళీ వీడు ఆడు రంకెలేయడం, వీడు సంబరపడిపోవడం, వాడు రంకెలేయడం, వీడు సంబరపడిపోవడం, సరిపోతుంది. అదొక ఇంటర్వ్యూ. ఎందుకు ఆ దరిద్రాన్ని ఎందుకు వదిలారో మాకు తెలియదు. అంటే సరే, వాడి అత్యుత్తమాన్ని, వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని ప్రదర్శించుకోవడానికి వాడికి దొరికిన ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఎవరెవరైతే వీడికి వీడియో కాల్స్ చేసి ఇంటర్వ్యూలోకి రప్పించుకొని ఆనందం పొందుతున్నారో వాళ్ళందరూ కూడా, నిజంగా చెప్తున్నా, మీరు కూడా ఈ క్రైమ్లో పార్టే. సింపుల్ చెప్పాలంటే, నీచంగా మాట్లాడుతున్నాడు. అంటే పలానా మహిళ ఎవరెవరితో పడుకుందో నీకు తెలీదా, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా, నిన్న నేను ఆవిడతో పాపం అన్న ఇంటర్వ్యూ చేస్తే మీరిద్దరు భలే ఉన్నారు, పెళ్లి చేసుకోండి, నీకు పెళ్ళవలేదంట కదా, ఇట్లాంటివి కామెంట్లు, బాడీ షేమింగ్లు అండ్ నీచంగా అవయవాల గురించి కూడా మాట్లాడి, ఆడవాళ్ళ అవయవాల గురించి కూడా మాట్లాడి, వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడే అట్లాంటి ఒక నీచాన్ని మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారంటే మీరు కూడా నీచంలో ఒక పార్టే, ఇంకా చెప్పాలి అంటే. సో మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇనఫ్, నేను ఎవరిని పిలుస్తున్నాను ఇంటర్వ్యూకి, పలానా వాడిని పిలుస్తున్నా, వాడు ఒక బూతుగాడు. ఓకే, ఆ బూతుగాడిని నేను ఎంటర్టైన్ చేస్తున్నానంటే ఏంటి? గతంలో కూడా నేను చూసా, ఒక అమ్మాయి ఎవరో ఖతర్లోనో ఎక్కడో ఉంటుంది, ఇంత అమ్మాయి
బూతులు మాట్లాడుతా ఫేమస్ అయింది. అంటే పచ్చి బూతులులే ఇంకా చెప్పండి. మహా టీవీ ఛానల్స్ పిలిచి ఆవిడని కూర్చోటి బూతులు ఎలా మాట్లాడతావు, బూతులు ఎక్కడ నేర్చుకున్నావు, ఏది మా ఆడియన్స్ కోసం 2 బూతులు మాట్లాడి వినిపించు, అలా ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలో కూడా చూసా. సరే అంతకు దిగజారారు అని అనుకోకపో, అట్లీస్ట్ రాజకీయ విశ్లేషణలు అన్నప్పుడు రాజకీయంగా పరంగా విశ్లేషించాలి. ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగింది, ఆ ఇన్సిడెంట్ రైటా రాంగా, ఆ మంత్రి సరిగ్గా స్పందించాడా లేదా, ఇంకో దగ్గర ఇంకోటి జరిగింది, ఒకరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడొచ్చా లేదా, గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏంలా ఉంది, దీస్ ఆర్ ఆల్ ఎనాలిసిస్ అంతే. అంతకు మించి నీకు ఆ వెనకాల ఏం జరిగిందో తెలుసా, ఆ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా, ఆ పెళ్ళికి ముందు ఎవరెవరితో తిరిగారో తెలుసా, ఆ ఒప్పందాలు ఎక్కడ జరిగాయో తెలుసా, ఇవన్నీ నీకెందుకు. నెక్స్ట్, ఒరే ఇండియన్స్ నిన్ను నేను పట్టించుకోను అన్నావు, మరి ఇక్కడ రాజకీయాలు నీకెందుకు, అంత అవసరమే ఉంది. తెలంగాణ రాజకీయాలు కావాలి, ఆంధ్ర రాజకీయాలు కావాలి, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన న్యూస్ అన్నీ కావాలి. రేవంత్ రెడ్డిని తిడతావు, వాళ్ళ తమ్ముడికి ఎవరెవరితోనో అంటగడతావు, నెక్స్ట్ ఇంకా మంత్రుల్ని, లేడీ మంత్రుల్ని తిడతావు. అండ్ నెక్స్ట్ సరే పోనీలే, నువ్వు ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎవరినో తిడుతున్నావే అనుకుందాం సార్, అది నీ ఆనందం. వాళ్ళు నీకు ఎంత సమర్పించుకుంటున్నారో తెలియదు. కొంచెం 4 పేజీలు వెనకేసి తిరిగేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా బంకరబాబు అన్నావు, రోజాని కూడా తిట్టావు, ఇంకెవరినో తిట్టావు. నువ్వు ఎవరిని తిట్టాలనుకుంటున్నావు, ఎందుకు అంటే ఇది స్ట్రాటజీ ఏమో, మమ్మల్ని కూడా తిట్టు అప్పుడప్పుడు, నువ్వు మళ్ళీ మేమే నిన్ను పుట్టించినట్టు ఉంటుందని వాళ్ళు చెప్పి తిట్టించుకుంటున్నారా, లేక ఉత్సాహం ఎక్కువ నువ్వే ఎవరిని తిడుతున్నావో కూడా తెలియకుండా తిట్టేస్తున్నావా, ఇట్లా ఉంది పరిస్థితి. సరే వాట్ ఎవర్, బట్ ఆడోళ్ళ పట్ల నీచంగా మాట్లాడావు. అండ్ ఆవిడెవరో కృష్ణకుమారి అని చెప్పేసి ఆవిడ్ని కూడా చాలా బూతులు మాట్లాడావు. నెక్స్ట్ మంత్రి రేణుకా చౌదరి గారి గురించి మాట్లాడావు. ఇంకా 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 చాలామంది గురించి మాట్లాడావు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నీ మీద యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ నన్ను క్లెయిమ్ చేసుకున్నావు కదా, యు ఆర్ మై బ్రో అని చెప్పేసి, అందుకని చెప్పి నీ అడ్రస్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా అందరికీ, డెన్విల్లే యానిమల్ హాస్పిటల్, DNVILLE యానిమల్ హాస్పిటల్ అని కొడితే న్యూ జెర్సీలో ఉంటుంది. దానికి సంబంధించి వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్లో అడ్రస్లు ఉంటుంది. మీరు ఎన్ని బహుమతులు కావాలంటే అన్ని బహుమతులు పంపించేసేసుకోండి పంచప్రభాకర్కి. అండ్ నెక్స్ట్, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారో వెళ్ళినప్పుడల్లా కలవట్లేదు, ఎందుకంటే ఈయన రోజు 9 to 6 వారానికి 2 రోజులు మాత్రం 9 to 7 ఉంటాడు. సాటర్డే సండే 1 o'clockకే వెళ్ళిపోతారు. మీరు అనుకోకుండా వచ్చినప్పుడు మీకు అరే మేము ఇంత దూరం వచ్చామే, నాకు ఈయన దర్శనం కలగలేదని బాధపడితే ఫోన్ చేయండి, పర్లేదు. నెంబర్ చెప్తా, పంచప్రభాకర్ది US నెంబర్ ఇది, +1 973 573 2136. నేను తమ్ములో కూడా ఇస్తా, మీకు కావాలంటే ఇంకా కింద కూడా లింక్ పెడతా. మీరు ఎవరైనా సరే కాల్ చేసి మీకు నచ్చినన్ని గ్రీటింగ్స్ చెప్పుకోండి. అడ్రస్ ఇది ఉంది కదా, మీకు నచ్చినన్ని బహుమతులు పంపించేసుకోండి. అభిమానులు ఉన్నారు కదా, మరి నాకు వస్తున్నాయి నీ గిఫ్ట్లు, మీ అన్నకి ఇవ్వు అని నేను ఎక్కడ పెట్టుకుచావా నా దరిద్రాలన్నీ. అందుకని చెప్పి డైరెక్ట్ నీకే ఇచ్చేసా, నీ అడ్రస్ పెట్టేసా, నీ నెంబరు పెట్టేసా. మళ్ళీ చెప్తున్నా, నెంబర్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే +1 973 573 2136. ఓకేనా. అండ్ అడ్రస్ అంటావా, ఆ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ దరిద్రాన్ని నా నోటితో నాకు పలకడం కూడా ఇష్టం లేదు. ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్.